శివదగ్గిన ముని భార్య పరశురాముడు కన్నా పరమ కళ్యాణి దేవి మత్స్యబాబుల కొండలో ఏనాడు ఉన్నదాట. అడవిలో రేణుగా రేణుగా ఎడమడొక్కలు ఎట్ల మూట్లు అయితే ఉన్నాయి రేణుగా. ఎవరు 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 నన్ను యాది చేసిండ్రు, ఎవరు నన్ను తలుచుకుంటున్నారే, యాది చేసిండ్రు, ఎవరు నన్ను తలుచుకుంటున్నారు. ఎవరికేం కష్టం వచ్చింది, ఎవరికేం బాధ వచ్చింది. కొడుకులు లేక కన్నీరు తీసిరా, బిడ్డ లేక కన్నీరు తీసిరా, కష్టం వచ్చిందా, ఏ బాధ వచ్చింది. ఆడబిడ్డ రేణుగా కట్టింది ఎల్లమ్మ కలియామ సీర కట్టింది. కలిగమ్మ కలవైతే ఎల్లమ్మ తొడిగింది అమ్మా. పుట్టి నడిచినది పుట్టెడు విద్యలు, పుట్టక నడిచినది లక్ష మంత్రాలు. చేరుపోతులు పట్టింది, చెడు నీరు పోసింది, నాకు మామూలు పట్టింది, నడిగట్టు చేసినది. చిన్న చిన్న బావులు, సిగ్గనేలు ఉంగరాలు, పెద్ద పెద్ద బావులు పేరు మేడేసినది. అరిసెలు చూసుకున్నది. అష్టేడు లోకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎవరు కాదు, అచ్చగాడు కాదు, బుచ్చగాడు కాదు, జోగి కాదు, సన్యాసి కాదు. అయ్యో తమ్ముడా శ్రీశైల మల్లన్న, తమ్ముడా నువ్వు శివునికి చిన్న కొడుకు, నేను శివునికి చిన్న బిడ్డలున్న తమ్ముడా. తమ్ముడా నిన్ను ఎవరేమన్నారా, తమ్ముడా నిన్ను నాన్నగిట్ల ఏమన్నాడా, అమ్మగిట్ల ఏమన్నదా, ఆరుగురు అన్నగారు తమ్ముడా నిన్నేమనన్నారా. తమ్ముడా నిన్ను పగవారు ఇంటిండ్రా పాలు వారి తమ్ముడా తమ్ముడా మల్లయ్య తమ్ముడా నై తమ్ముడా తమ్ముడా తమ్ముడు మల్లన్నకు ఏదో ఆపద వచ్చింది, ఏదో కష్టం వచ్చింది. తమ్ముడు ఎందుకో నన్ను యాది చేసిండు, నేను ఇప్పుడే పోయి తమ్ముడి కష్టం కడచేస్తానన్నది. తమ్ముడా రేణుక అత్తన తమ్ముడాని ఆడబిడ్డ రేణుక పరశురాముడు కన్న పరమ కళ్యాణి దేవి 10 రాముడు డొక్కలయ్యా సిటికలయ్యా సంపన్న బిడ్డ శ్రీయాల గౌరమ్మను మేడలో ఉంచుకున్నది. తల్లి రేణుక బయలుదేరా బయలుదేరా తప్పడ మల్లన్న ఏమో బాధ వచ్చిందని మత్స మావుల కొండ వదిలిపెట్టినాడు. బాట పట్టింది ఆడబిడ్డ రేణుక. ఆడబిడ్డ రేణుక ధన 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 12 ఆవిడ ఎరవత ఉన్నది. మరి 12 ఆవిడ వెళ్ళిపోయినా తమ్ముడి కష్టం కట్ చేస్తున్నది. ఆడపిల్ల రేణుక మరో మాయమ్మ అడుగుబాటు వంటి
ఊరు దాటినాది ఒక యామడ రెండు యామడ మూడు యామడ 4 5 యామడ 5 2 7 యామడ 7 2 9 యామడ ఎరగత ఉన్నది కాదు పన్నెండు యామడ వల్లపోని పట్టాయ అల్లు రేణుక వద్ద ఉన్నదో అదే తమ్ముడు వేడి రేణుక వద్ద ఉంటే అత్యడు రేణుకను ఎవరికన్నా చూసినారా ఎవరికన్నా చూసినారా రామరాజు మల్లయ్యారేమో ఇక నాకు లక్ష్మీ దేవతావు రమరాయే గిర గిర ఉడికి వచ్చి ఇక ప్రమాదం పట్టినాడు రమరాయే నిబంధ పక్షి నీ కళ్ళు పూసాని రమరాయే రాజభూత కారణము జోగడు లేని రాయరాని ఓలి రాసిండు ఆ ఓలిరా నేను ఓడిపోయే తట్టున్నదే అక్కో నేనల్లా ఓడిపోతానే రమరాడు ఓడిపోతానే మాకల్లా గెలవకున్నారేనుగా ఇక నువ్వు పెద్దదాని ఉన్నావు మాకు తమ్మునికి నాకు తెలుస్తలేదు ఏదున్నా నీకే తెలుస్తుంది నువ్వు ముందుగా పెద్ద దానివి ఎందుకు చెప్తాను రా ఏం కష్టం వచ్చింది నీకు ఆపదేంది అసలు అదో ఏడవపోతే నీకు అర్థం అవుతుందా తమ్ముడా మల్లయ్య ఎందుకు ఏడుతానంటే నువ్వు అది కాదు దీన్ని ఎవరు బిడ్డిండ్రా ఎవరు తిక్కలే కొట్టిండ్రా అమ్మకి ఏమన్నదా అమ్మ అంటే డాడీకి ఏమన్నాడా డాడీ అంటే అన్నగారు ఏమన్నారా అన్నగారు అంటే తమ్ముడు సంగన అన్నాడా చెప్పాలంటే అయితే చెప్పలేమంటే